పోలవరం జిల్లా మన్యాన్ని మలేరియా వణికిస్తోంది. వాతావరణంలో ఏర్పడిన మార్పులు, భారీ వర్షాలతో మన్యమంతటా మలేరియా దోమలు విజృంభిస్తున్నాయి. మారేడుమిల్లి, గుర్తేడు, వై రామవరం, రంపచోడవరం మండలాల ప్రజలు మలేరియా జ్వరాల బారిన పడి అల్లాడిపోతున్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వార్డులన్నీ మలేరియా రోగులతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు కూడా మలేరియా బారిన పడుతున్నారు. రక్త నమూనాలు సేకరించాల్సిన మలేరియా శాఖ పూర్తిగా చేతులెత్తేసి సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. ఏజెన్సీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరు మారడం లేదు. సిబ్బంది కొరత కారణంగా గ్రామ స్థాయిలో మలేరియా తీవ్రత బయటకు తెలియడం లేదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో మలేరియా మందు పిచికారీ జరగలేదు. మరీ ముఖ్యంగా మారేడుమిల్లి మండలంలో మలేరియా బాధితుల సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు స్వయంగా చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మన్యం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 956 కేసులు మన పోలవరం జిల్లాలో నమోదైనవి. గత సంవత్సరం డిసెంబర్ వరకు మనకి 1832 కేసుల వరకు నమోదవడం జరిగింది. ఈ సంవత్సరం ఈ జూలై మొదటి వారం వరకు 956 కేసులు నమోదైనట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. ప్రతిరోజు మాత్రం నివారణ చర్యలు, రక్షణ రక్తపోతలు, అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మలేరియాను అదుపులోకి తీసుకురావడానికి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో మనం ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అయితే పాపకి బ్లడ్ టెస్ట్ చేశారు సార్. మలేరియా వాళ్ళు వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తే మలేరియా ఉందన్నారు పాపకి. అందుకని శుక్రవారం నాడు హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్. కొంచెం రికవర్ అవుతుంది, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని చెప్పారు సార్.